హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మైసూర్ పాక్ అయితే చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చండి. ఒక కళాయి అయితే పెట్టుకుని ఈ కప్పుతో మనం శనగపిండి తీసుకున్నామండి. అదే కప్పుతో కప్పున్నర షుగర్ అయితే వేసుకున్నాం అనుకోండి, మనకి స్వీట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అరకప్పు వాటర్ వేసుకుని పంచదారని అయితే కరిగించుకుందాం. వేరే స్టవ్ మీద మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి, లేదంటే ఆయిల్ ఏదైనా సరే వేడి చేసుకుందామండి. కప్పున్నర పంచదార అయితే వేసాను కదా, అదే కప్పుతో శనగపిండి అయితే తీసుకున్నాను కదండి. ఇదైతే కరిగిపోయిందండి. మనకి ఇలా చేతికి ఒకసారి చూస్తే చేతికి అంటుకుంటే జిగురుగా సరిపోద్దండి. పాకం ఏమి రానవసరం లేదు. కొద్ది కొద్దిగా శనగపిండి వేసుకుంటూ బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. సిమ్లోనే చేసుకోవాలండి. సిమ్లో చేసుకుంటే మనకి అడగంటకంట ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకున్నాక కొద్ది కొద్దిగా ఆయిల్ తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. సిమ్లోని ఇలా చేసుకున్నాం అనుకోండి, మీకు ఆయిల్ సపరేట్ అనేది వచ్చేస్తుంది. అలాంటప్పుడైతే తీసేసుకుని ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలండి. నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకుని ఒక చేత్తో వీడియో చేస్తున్నాను కదండి, అదే వంట చేస్తున్నాను కదా, అందుకే కొంచెం వీడియో అనేది మిస్ అయింది. ఆ వేడివేడిగా ఉండాలి. మనం చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసేసుకోవాలి. చల్లారిపోతే మళ్ళీ కట్ అవ్వండి. అందుకని ఇలా కట్ చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, చాలా చాలా బాగా వచ్చింది. ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే తెలియజేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకుని చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చేయండి. ఒకసారి మీరు ట్రై చేయండి.